హలో, ఈరోజు మన ఇంట్లో లంచ్ ఏంటో చూద్దామా. వేడివేడి అన్నము, దాంతోపాటు ఫస్ట్ టైం ట్రై చేసినటువంటి ఎగ్ కర్రీ కూడా ఏంటంటే ఫస్ట్ స్టీమింగ్ చేశాను. స్టీమింగ్ చేసిన తర్వాత ఏదైనా ఎప్పుడు ఒకేసారి ఒకే టైప్లో చేస్తుంటే బోర్ వస్తాయి కదా. ఈ మధ్య ఈ వీడియోలో చూసాను అనమాట, ఒకసారి ట్రై చేద్దామనేసి ఒక 6 ఎగ్స్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసేసి స్టీమింగ్ చేసుకున్నాను. స్టీమింగ్ చేసుకున్న తర్వాత దాన్ని కర్రీలా చేసుకున్నాను. ఈ ప్లేట్ పైకి పెట్టాను. మనకు పన్నీర్ పీసెస్ లాగా క్యూబ్స్ కట్ చేసుకోవాలంతే. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అంతే. ఈ యొక్క ఆనియన్స్ ఎందుకు వేసి అంటే బాగుంటుంది ఈ యొక్క కర్రీలోకి టేస్ట్, అందుకని ఈ యొక్క చిన్న చిన్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇంకా చిన్న ఆనియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. నేను తీసిస్తాను. హలో, ఈరోజు అయితే ఎగ్ కర్రీ ఎప్పుడు చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వేసుకొని వాటిని మంచిగా ఇలా వైట్ ఎల్లో రెండు కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాము. తర్వాత దీన్ని స్టీమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం ట్రై చేయడము. ఎప్పటినో అనుకున్నాను చెయ్యాలి అని, ఈరోజైతే చేస్తున్నాను. టైం కూడా దగ్గర పడింది. 11:15 అయితే ఇంకొక 1 అవర్ ఉంది అఖిల్కి లంచ్ టైము. ఆ 1 అవర్ లోపల గబగబా చేసేసాను. నేను దీంట్లో వేసింది ఉప్పు, కారం వేసుకున్నాను. ఈ కారంలో ఉన్న ఉప్పు నాకు సరిపోతుంది కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఉప్పు వేసుకోలేదు. ఇవన్నీ వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఓకేనా. ఉప్పు, కారాలు ఈ యొక్క స్పోక్స్ తీసుకున్నా అంటే మంచిగా మిక్స్ అవుతుంది ఈజీగా. కొంచెం ఎక్కువసేపు ఫ్లఫీగా చేయాలి. ఇదిగోని తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా మంచిగా సైడ్స్కి అంతా అంటించుకొని, నేను ఆల్రెడీ అనేసాను, మళ్ళీ అంతా మధ్యలోకి వచ్చేసింది. ఈ మిశ్రమాన్ని దీంట్లో పోసేసేది. ఎందుకు ఆయిల్ వేసామంటే దానికి అతుక్కోకుండా రావడం కోసం అన్నమాట. అది గుర్తుంచుకోండి. ఓకేనా. దీన్ని నేను ఇప్పుడు స్టీమింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక గిన్నెలో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసి దీనిపైన కూడా మూత పెట్టుకున్నాము. మంచిగా అయితే సగం వరకే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే పొంగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మూత పెట్టేసి మంచిగా కుక్ చేస్తాము. ఆ లోపల దీనిపై నేను కర్రీ చేసేస్తాను. ఎందుకంటే ఫస్ట్ కర్రీ చేసేసి తర్వాత ఆ పీసెస్ దీంట్లో వేసుకోవాలి. చూపిస్తాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అక్కడ అది స్టీమ్ అవుతూ ఉంది, అందుకే అది సౌండ్ చేస్తుంది. వాటర్ అంటే షేక్ అవుతూ ఉంటాయి కదా. ఆవాలు, జీలకర్ర, నేను కొంచెం గ్రేవీలా చేస్తాను అంటే దాంట్లో కంపల్సరీ మెంతులు వేస్తాను. మెంతులు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అవికి కొంచెం చిటపట్ల అనిద్దాం. అవి మంచి చిటపట్ల అంటున్నప్పుడు కరివేపాకు, దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసేద్దాం. మంచి వీటిని మంచిగా వేగనిద్దాము. ఓకేనా. ఫ్లేమ్ పెట్టేసి మంచిగా వేగనిద్దాం. వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. మనం వేసే సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాము, మనం నెక్స్ట్ ఇంకెంత పడుతుంది అనేది. నాకు ఈ సాల్ట్ సరిపోతుంది. ఇంకా నేను వేసేటువంటి కారంలో ఉన్నటువంటి సాల్ట్, ఇప్పుడు వేసే సాల్ట్ మ్యాక్సిమం సరిపోకపోతే అప్పుడు చూసి వేసుకుంటాను. ఓకేనా. మూత వేసేసి మంచిగా మగ్గనిద్దాం. ఓకేనా. ఒక కరెక్ట్గా 15 మినిట్స్ పట్టింది. ఇదిగోండి స్టీమ్ చేసి అసలు మనకేమీ అంటుకోకుండా రావాలి. మనము కేక్ కుక్ చేస్తాం కదా, సేమ్ అంతే అన్నమాట. తర్వాత దీన్ని తీసి బయట పెట్టేద్దాము. చల్లారిన తర్వాత ముక్కల్లా కట్ చేసుకుందాం. ఓకేనా. ఆ లోపల నేను దీంట్లో పసుపు కూడా వేసేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము లాస్ట్కి. ఇప్పుడే వేసి మాడిపోతుంది. ఈ యొక్క ఆనియన్స్ కూడా పెద్ద ఆనియన్స్ వేసాక బాగుంటుంది దీంట్లోకి. అది కట్ చేసి వేసాక ఐడియా వచ్చినాయి, ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి చిన్న ఆనియన్స్ అసలు యాక్చువల్గా ఈసారి మార్కెట్ ఇంకా బుజ్జి ఆనియన్స్ ఉంటే అది తెచ్చుకొని వేసుకోవాలి. సాంబార్ ఆనియన్స్ అంటారు. ఒకప్పుడైతే అమ్మ దాంతో వేసేది. మాకు పొలంలో అలాంటి చిన్న చిన్న ఆనియన్స్ వచ్చేవి. టేస్ట్ బాగుంటుంది. దీన్ని చల్లార్చుకుందాం. చల్లారనిచ్చాను ఒక 5 మినిట్స్. చల్లారిన తర్వాత ఇలా ఆగవి చాకుతో ముక్కలు కట్ చేసుకున్నాం. నిన్న మాట వింటలేదు, తిరుగుతూ ఉంది గిన్నె.
ఓకేనా. ఇలా మంచిగా చాకుతో మనము పన్నీర్ కట్ చేసుకుంటాం కదా, సేమ్ అలా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది కొంచెం వేగాలి. ఇంకా ఆనియన్స్ కొంచెం మగ్గితే బాగుంటాయి. పెద్ద ఆనియన్స్, చిన్న ఆనియన్స్ సైడ్ కనిపిస్తాము, పెద్ద ఆనియన్స్ మధ్యలో కనిపిస్తాం. మధ్యలో ఉన్నాయనుకోండి కరెక్ట్గా మంచిగా వేగుతుంది. ఒక 2 to 3 minutes మంచిగా ఉడికితే ఈ యొక్క ఆయిల్లో టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకేనా. నేను వీడియో ఆన్ చేసిన అనుకున్న ఫ్రెండ్స్, పొద్దున కూడా ఇట్లా అయింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొబ్బరి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసా. పొద్దున కూడా పూజ అయిపోయిన తర్వాత 3 వీడియోస్ తీసాను అనుకున్నాను, కానీ అక్కడ నేను ఆన్ చేయలేదు వీడియో. అంతే, అప్పుడప్పుడు జనాలు మళ్ళీ ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. దానికోసం ఆలోచిస్తూ పనులు అలా చేయాల్సి వస్తుంది. కానీ ఎవరి కోసం ఆలోచిస్తే మన ఆరోగ్యాలు ఖరాబ్ అయితే జీవితంలో మన కోసం మనమే ఆలోచించుకోవాలని తర్వాత రియలైజ్ అవుతాం. ఇవన్నీ వేసేసి మంచిగా 1-2 నిమిషాలు ఇలా తాలింపులో వేస్తే బాగుంటుంది. కొంచెం కొబ్బరి పౌడర్ వేసాం, కొబ్బరి పౌడర్ వేయలేదు. ఇదిగోండి. ఇప్పుడు మనము ఆ మసాలా అంతా 2 నిమిషాలు వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసి ఈ యొక్క వాటర్ మరిగేటప్పుడు మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కోడిగుడ్డు ముక్కలు, అవి వేసుకుందాం. ఓకేనా. ఇలా వేసుకున్నా బాగుంటుంది తెలుసా, ఆనియన్ మసాలా కర్రీ. ఇదిగోండి వాటర్ మసాలా స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నేను ఎగ్స్ ఏంటంటే ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను కదా, ఒక్కొక్క క్యూబ్ని తీసేసి దీంట్లో ఇలా వేసేసుకుందాము. ఇది ఒక 5 minutes మరిగిన తర్వాత అప్పుడు టేస్ట్ చెక్ చేసుకుందాం. ఓకేనా. మనమే తినేది కదా, కొంచెం పెద్దగానే ఏం ప్రాబ్లం లేదు. అనేది అలానే వేసేసుకుందాం. ఇదిగోండి మంచిగా ఇలా వేసేసి ఈ యొక్క గిన్నెకు ఉంటుంది కదా, దాన్ని కూడా మంచి గీకేసి వేసేది. అంతా ఎగ్గే కదా. అయితే నేను స్టీమింగ్ చేసుకున్నటువంటి ఎగ్ ఉంది కదా, ఈ యొక్క గిన్నెలో ఎగ్ని స్టీమ్ చేశాను. ఆ స్టీమ్ చేసినటువంటి ఎగ్స్ని ఇలా ముక్కలుగా క్యూబ్స్గా మనము పన్నీర్ ముక్కలు కట్ చేసాం కదా, అలా కట్ చేసేసి మంచి ఈ యొక్క మసాలా కర్రీలో వేసా. సూపర్గా ఉంటుంది కదా టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి, ట్రై చేయకపోతే. ఈ యొక్క గిన్నెకు అంటుకొని ఉన్నది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా. వేసేసి ఒక 5 నిమిషాలు మంచిగా దగ్గర పడిద్దాం. ఈ యొక్క మసాలా అంతా దీనికి పడుతుంది, సూపర్గా ఉంటుంది అండి. ఈరోజు మన ఇంట్లో లంచ్లోకి ఎగ్ కర్రీ అయితే చేశాను. ఈ ఎగ్ ఏంటంటే మనము స్టీమింగ్ చేసుకున్నాను అనమాట. మనము ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఎగ్ని మొత్తం బీట్ చేసేసి దాంట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు అవన్నీ వేస్తాం కదా. వేసిన తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ పెట్టేసి ఈ యొక్క మిక్స్ చేసుకున్నటువంటి కోడిగుడ్డు మిశ్రమం దాంట్లో వేసి ఒక 15 నిమిషాలు సరిపోతుంది. చిన్న మంట పైన పెట్టేసి కింద ఒక గిన్నెలో వాటర్ పోసి దాంట్లో ఈ యొక్క చిన్న గిన్నెను పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. మనం పోసిన గిన్నెలో కూడా మనము ఎగ్ మిశ్రమం వేసాం కదా, దానికి కూడా మూత వేసేసి అప్పుడు స్టీమింగ్ చేసుకోవాలన్నమాట. ఒక 15 నిమిషాలు స్టీమ్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉడికిపోతుంది. అది చల్లారిన తర్వాత పీసెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడైతే అన్నము, ఈ యొక్క కర్రీ అనమాట. ఎగ్ కర్రీ అంటే రెగ్యులర్గా ఒకటే రకంగా అంటే తినాలనిపించగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. ఈ మధ్య చాలాసార్లు వీడియోస్లో చూస్తున్నాం, ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని అయితే చేసాం. స్టీమ్ చేసుకున్నటువంటి ఎగ్ చూడండి, మనకి స్పాంజ్ లాగా మంచిగా ఉంది. అసలు పిల్లలు ఎగ్స్ తినకపోతే ఇలా ట్రై చేయండి, మంచిగా తింటారు. వీటిని కొంచెం చిన్న పీసెస్లా చేసి కర్రీలా చేసామనుకుని బాగుంటుంది. మనం పెద్దవాళ్ళమే తింటాం కదా అనే ఉద్దేశంతో ఇలా పెద్ద పీసెస్ చేస్తే, చిన్న పీసెస్లా చేసి కూడా మనము ఈ యొక్క గ్రేవీ లాగైనా చేయొచ్చు. లేదంటే ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఉప్పు కారం వేస్తే కదా, ఫైనల్గా ఇది వేసేసి చపాతీకి తిన్నా బాగుంటుంది. అట్లా కూడా బాగుంటుంది కదా. ఇంకొకసారి అట్లా ట్రై చేసుకుందాం. దీంట్లో ఇలా కొంచెం చిన్న ఉల్లిపాయ వేసుకున్నాం అనుకుని బాగుంటుంది. ఇంకా చిన్నగా ఉండాలి ఉల్లిపాయలు. సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ఇలా మంచిగా ఒక్కొక్క లేయర్ తీస్తూ అన్నంతో పాటు తింటే బాగుంటుంది. ఈ యొక్క ఆనియన్ కూడా మంచిగా వేగాలి, అప్పుడే బాగుంటుంది.